మాట్లాడినా కూడా వెళ్ళదేమో కానీ గ్రామీణ ప్రాంతాలకు రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడినా షర్మిల గారు ఇప్పుడు దాకా మన మిత్రుడు కూడా సిద్ధేశ్వరరావు చెప్పాడు ఎంత ఎంత వ్యూవర్షిప్ ఉంది, ఎందుకు ఉంది, వెళ్తున్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా సమాచారం. ఆమె చెప్పింది నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా నష్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి జరిగి తీరుతుంది. అదే నేను అనేది ఆ ఇంపాక్ట్ ఎన్ని సీట్స్లో ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా లేకపోతే రాయలసీమ వరకు ఉంటుందా, గ్రేటర్ రాయలసీమగా చెప్పబడే నెల్లూరు ప్రకాశం దాకా వస్తుందా? రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కృష్ణా గుంటూరు జిల్లాలో గోదావరి జిల్లాలో కూడా చాలా విపరీతంగా ఉండేవారు, మీకు తెలుసు కదా. సో ఎంతవరకు ఉంటుందనేది చర్చ ఇక్కడ. ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు, ఒక 10 రోజులు గడిస్తే గానీ చెప్పలేము, గానీ అంత పెద్ద ఇంపాక్ట్ రాష్ట్రం అంతా ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు. కాకపోతే ఏంటంటే ఈ లీడర్లు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో బలమైన నాయకులు కూడా చేరారు. అవును, చాలా మంది వచ్చారు. ఆ చేరిన నాయకులు వాళ్ళు ఎంతైనా కూడా 5,000, 10,000, 20,000 ఓట్లను తీసుకురాగలుగుతారు, చించగలుగుతారు. అవి ఏమో మీరు అన్నట్లు ఇందాక ముందు చెప్పినట్టు ఆ చీలే ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి, వైఎస్ఆర్సీపీ నుంచి వస్తాయి కదా. అంటే అది ప్రాక్టికల్ గా అంతే కదా. వాస్తవానికి కూడా ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు అది 1% ఉన్నది, ఇప్పుడు ఓటు బ్యాంక్ ఉన్నది. అది రేపు 4% అవుతా, 5% అవుతా, ఎంతనే కావచ్చు. అవన్నీ వైసీపీయే కానీ వేరే వాళ్ళు ఎందుకు వస్తాయి షర్మిల గారు ఓట్లు? తెలుగుదేశం నుంచి పోయే పరిస్థితి లేదు, బీజేపీ నుంచి పోయేది లేదు. ఎవరి ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళేమి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అవి ఎప్పుడు వేయరు. ఎందుకు ఎత్తారు వాళ్ళు? చీల్తాయి, చీలితే వైఎస్ఆర్సీపీ చీల్తాయి. అంటే ఒక సమాచారము, కొన్ని నిఘా సంస్థల ద్వారా ఉన్న సమాచారం ఏమిటంటే ఖచ్చితంగా 30 నుంచి 40 సీట్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది ఉంది. అది దెబ్బతీస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్తున్నారు. అవేం ఇంకా పెరగచ్చు కూడా. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇంకా జనములోకి చర్చ రావాలి, నోటిఫికేషన్ రావాలి, నామినేషన్ వేయాలి. అప్పుడు జనం మారిపోతుంది, మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోతుంది. మారిపోయినప్పుడు అప్పుడు సర్వేలోకి వెళ్తే గనక ఇంకా వాస్తవాలు తెలుస్తాయి. ఇంకా కొంతమంది ఇప్పుడు మౌనంగా ఉంటున్నారే, బయట పడ్డలేదు. అవును, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో రాయలసీమలో 52 గాను 49 వైసీపీ గెలిచింది, మూడు మాత్రమే టీడీపీ గెలుచుకుంది కదా. ఈసారి షర్మిల గారి ఇంపాక్ట్ వల్ల ఎలా ఉండొచ్చు వైసీపీ పరిస్థితి 52లో? ఇప్పుడు నేను చెప్పాను కదా, అప్పుడు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే రాయలసీమలో వ్యతిరేకత పెంచుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు చాలా సివియర్ గా కష్టపడి జనాన్ని ఒప్పించి, లేదంటే డబ్బులు పంచో లేదంటే బెదిరించో, ఇవన్నీ కూడా డామినేటింగ్ గా చేసేటువంటిది ఆయన సామాజిక వర్గం. కల్లారా మేము ఎన్నో చూసాం అట్లాంటివి. ఇతర సామాజిక వర్గాలు ఎవరు అలా చేయలేదు. ఆ సామాజిక వర్గం ఇప్పుడు సైలెంట్ అయిపోయినా లేదు, వ్యతిరేకించిన నష్టం ఎవరికి? ఆయనకే కదా. అవును, చూస్తున్న పరిణామాలు బట్టి చూస్తే ఏమైందంటే సైలెంట్ అయ్యే వాళ్ళ సంఖ్య సగం ఉండొచ్చు, సగం సంఖ్య వ్యతిరేక చేయాల్సిందే, ఇతను వెళ్లాల్సిందే అనే వాళ్ళు కూడా సగం మంది ఉన్నారు. అందువల్ల ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ అన్నది అక్కడ బయటికి భయంతోనో లేకపోతే భక్తితోనో ఇంకో కారణాలతోనో బయటికి చెప్పకపోవచ్చు, కానీ పోలింగ్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఏమి చేయాలనుకుంటారో చేస్తారు. మరి ఈయన నమ్మకం ఏంటి? ఇప్పుడు ఇంకో విషయం చెప్పాను, డబ్బులు విషయం చేరిపోయింది. రెండో అంశం ఏంటంటే, అంటే కొన్ని మీడియా సంస్థల్లో కూడా వార్తలు వచ్చాయి, భారతి గారు స్వయంగా ప్రచారానికి వెళ్ళబోతున్నారు, షర్మిల వర్సెస్ భారతి అని. అంటే 2019లో కూడా భారతి గారు ప్రచారం చేశారు కదా. అది వేరు, అప్పుడు ఇవ్వలేదు కదా, ఇప్పుడు అది కాదు కదా. ఓకే సమస్య ఇప్పుడు భారతి గారికి ప్రచారంలోకి దిగితే షర్మిల వర్సెస్ భారతి అవుతుంది, షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా మాట్లాడదు కదా. అవును, ఎందుకంటే ఆయన ఏం తిరగడు అక్కడ. అవును, ఏదో 1-2 మీటింగ్లు వచ్చి పోతాడు తప్ప ఆయన అక్కడ కాన్సన్ట్రేషన్ చేయడు కడప జిల్లాకు. ఆమెను పంపిస్తున్నాడు, ఆమె కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ఆమె